ఈ జనపదాలు మహాజనపదాలు లేనిదే అఖండ భారత చరిత్ర లేదని స్పష్టమవుతుంది. 600 BCE మరియు 325 BC మధ్యకాలంలో పురాతన భారత ఉపఖండం మొత్తం 16 మహాజనపదాలుగా అభివృద్ధి చెందాయి. పురాతన బౌద్ధ గ్రంథాలలో ప్రముఖమైన బౌద్ధ మహావాస్తు అనే గ్రంథం ఈ మహాజనపదాల గురించి క్లుప్తంగా ప్రస్తావించబడింది. 16 మహాజనపదాలు ఆధునిక ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇండో గంగా మైదానాల మీదుగా బెంగాల్ వరకు విస్తరించి ఉన్న రాచరికాలు మరియు గణతంత్ర రాజ్యాలు. ఈ భాగంలో మహాజనపదాలు ఆవిర్భావం మరియు నాటి సాంఘిక రాజకీయ పరిస్థితుల గురించిన విశ్లేషణను వీక్షిద్దాం. మహాజనపదాలలో రాచరిక లేదా గణతంత్ర పాలన వ్యవస్థలు ఉండేవి. మహాజనపదాలలో రాచరికాలు ప్రధానంగా గంగా మైదానాల్లో కనుగొనబడ్డాయి. అయితే గణతంత్ర రాజ్యాలు హిమాలయ దిగువ ప్రాంతాలు మరియు ఆధునిక పంజాబ్లోని వాయువ్య భారతదేశంలో ఉండేవి. కాశీ ప్రాచీన భారతదేశంలోని ప్రారంభ మరియు అత్యంత శక్తివంతమైన మహాజనపదం. ఇది 450 BCEలో ఒక ముఖ్య పట్టణంగా అభివృద్ధి చెందింది. దీని రాజధాని వారణాసిలో ఉంది. ఈ నగరానికి వరుణ మరియు అస్సి నదుల పేరు పెట్టారు మరియు ఇది పత్తి వస్త్రాలు, గుర్రాల మార్కెట్కు ప్రసిద్ధి చెందింది. కాశీ విద్య, వైద్యం మరియు లౌకిక అభ్యాసాలకు కేంద్రంగా ఉండేది. పురాతన కాశీ రాజ్యం మహాజనపదాలలో ఒక శక్తివంతమైన గణతంత్ర రాజ్యంగా ఉండేదని చైనా యాత్రికుడు చరిత్రకారుడైన హుయాన్సాంగ్ వివరించాడు. ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక విద్య కళా కేంద్రంగా అతను వర్ణించాడు. ఇది గంగా నది తీరాన 5 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉందని వ్రాశాడు. 16 మహాజనపదాలలో ఒకటైన కాశీ మహాజనపదాన్ని రాజా కాష్ వారణాసిలో స్థాపించాడు. అందుకే వారణాసిని కాశీ అని కూడా పిలుస్తారు. 6వ శతాబ్దంలో ఉద్భవించిన మహాజనపదాలలో కాశీ కూడా ఒకటి. నేడు ఈ ప్రాంతంలో భోజ్పూర్, రోహస్తాన్ మరియు కైమూర్ జిల్లాలలో ఉన్నాయి. బౌద్ధ మార్గాన్ని నాటి ప్రజలు అవలంబించేవారు. జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుని మొదటి ఉపన్యాసం కాశీకి 10 మైళ్ళ దూరంలోని సారనాథ్లో ఇచ్చాడు. అక్కడ స్తూపం అశోకుని కంటే ముందు కాలానిది. ఇంకా అక్కడ చౌకండ స్తూపం ఉన్న ప్రాంతంలో బుద్ధుడు తన మొదటి శిష్యుడిని కలిశాడని ఒక విశ్లేషణ.